హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు నోరూరించే ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే చింత చిగురు పచ్చిరొయ్యలు. ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బ! నేనైతే చెప్పలేను. అందుకే మీకు చూపించేస్తున్నాను, వచ్చేయండి. దీనికి కావాల్సింది ఏంటంటే నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 కేజీ పచ్చిరొయ్యలకి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అలాగే కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు. తక్కువ కాకుండా చూసుకోండి, ఎక్కువైనా పర్వాలేదు. అయితే సరే, ఇంక మొదలెడదామా? ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చింత చిగురుని దానిలోకి వేసి చక్కగా మగ్గించుకోండి. హైలో మాత్రం పెట్టొద్దు, మాడిపోతుందండి. సో మనకి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది మనకి. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత చల్లారేక మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా ఉంచుకోవాలి. అస్సలు పేస్ట్లా చేయొద్దండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ కూడా పోసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని కూడా అందులోకి వేసుకొని ఒక 5 మినిట్స్ చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కూరకు సరిపడే ఉప్పు కూడా నేను వేసేసి ఇంకొక 2-3 నిమిషాలు వేయించాను. చక్కగా ఉల్లిపాయలు అన్నీ మగ్గిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలను కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిరొయ్యలన్నీ వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. దీనివల్ల నీసు వాసన అనేది రాదు. పచ్చిరొయ్యలన్నీ ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనకి కూరకు సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం వేసాను. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా వేసానండి. వీటిలన్నిటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేసుకోవాలి. అందులో కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, నూనె పైకి తేలే విధంగా. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చూసారుగా, పైన నూనె అలా తేలి ఉంటే కనుక మనకి కూర రెడీ అయిపోయినట్టే కదా. సో అంతేనండి, చింత చిగురు పచ్చిరొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కంచంలో ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.